యాజ్ అ పేరెంట్ నేనొక స్టాండ్ తీసుకోవాలి. నేను సినిమా చూడకపోయినా పర్లేదు. నా పిల్లల భవిష్యత్తు ముఖ్యం అనుకుంటే యూ హ్యావ్ టు డూ సర్టెన్ థింగ్స్. పిల్లల భవిష్యత్తే ముఖ్యమండి. నేను చెప్తున్నాను పిల్లల భవిష్యత్తే ముఖ్యం. మీ ఎంటర్‌టైన్‌మెంట్ కన్నా. లేదు నేను ఖచ్చితంగా సినిమా చూడాలనుంటే సెలెక్ట్ అన్ ఆల్టర్‌నేటివ్ ఫర్ యువర్ చైల్డ్. ఎక్కడైనా వదిలిపెట్టడమో, వాళ్ళు స్కూల్‌కెళ్ళినప్పుడో ఎప్పుడో ఒకసారి వెళ్ళండి. తప్ప వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళడం అన్నది చాలా పెద్ద మిస్టేక్ అండి. వాళ్ళ ఫార్మేటివ్ ఇయర్స్ లోపల వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ఎమోషనల్ ప్యాటర్న్ అన్నది చాలా స్ట్రాంగ్‌గా ఎఫెక్ట్ అవుతుంది. చాలా అగ్రెసివ్‌గా, కన్‌ఫ్యూజ్డ్‌గా, ఒక రాంగ్ యాటిట్యూడ్, వైలెంట్‌గా తయారవుతారు. ఓవర్ ఎక్స్‌పోజర్ టు సెక్స్ అండ్ ఆల్ ఈస్ గోయింగ్ టు గివ్ దెమ్ అండ్ ఎర్లీ ఎక్స్‌పెరిమెంటేషన్ మోడ్. చాలా చిన్న వయసులోనే ఏదో తెలుసుకోవాలన్న ఉత్సుకత. ఒక తెలుగు సినిమాలో ఒక పాటుంది మనకు 'తొందరపడి ఒక కోయిల ముందే కూసింది' అని. ముందు కూయడం అన్నది కరెక్ట్ కాదు. టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి. మనమే ప్రోబ్ చేస్తున్నాము పిల్లల్ని. ముందుగా అన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేసేయండి, చూడండి ఇయన్నీ జరుగుతున్నాయని. సో, నేను చెప్పేదేంటి అంటే, పేరెంట్స్ వాళ్ళు స్టాన్స్ తీసుకొని, ఇలాంటి వాటికి పిల్లల్ని దూరంగా పెట్టాలి. అది థియేటర్‌లో రిలీజ్ అవ్వనియండి, ఓటీటీలో రానియండి, ఎక్కడైనా రానియండి. మనం ఇలా ఎళ్తుంటామండి. సడెన్‌గా ఎవరన్నా పిచ్చి అంటే బట్టలు ఇప్పుకొని తిరిగితే మనం యాక్చువల్‌గా పిచ్చోళ్ళనే అంటాం ఇప్పటివరకైతే. అలాంటోళ్ళు వస్తే ఎగ్జాక్ట్‌లీ. ఏం చేస్తారంటే మీ పిల్లల్ని దగ్గరగా లాక్కొని ఇట్లా పొదుక్కొని కళ్ళు మూసుకొని నించోబెడతాం. మరి మనం ఎళ్లి తీసుకెళ్ళి సినిమాలో చూపించి చూడండి అని ఎందుకు చూపిస్తున్నాం? అదే కరెక్ట్ వాళ్ళని కళ్ళు మూసి దగ్గరికి గుంజుకొని వద్దు ఇలాంటివి చూడకూడదని చెప్పాలి. సినిమాని గూడా అంతే చెప్పాలి. సినిమా అంటే సినిమానే గదా! ఎందుకంత సీరియస్‌గా తీసుకుంటున్నారు? మనం తీసుకోమేమో పిల్లలు తీసుకుంటారండి. వాళ్ళకంత పిల్లలు మెచ్యూరిటీ ఖచ్చితంగా లేదు. తీసుకుంటారు. ఇది సినిమా, ఇది ఇలాగుంటుంది, ఇది వ్యాపారం వాళ్ళకవన్నీ తెలీదండి. వాళ్ళు ఇది అంతే. ఆ! మా అమ్మ చూసింది, అప్రిషియేట్ చేసింది ఇది కరెక్టు. హ్మ్. హీరో ఇప్పుడు మనం అంటున్నాం వావ్! 'బాబీ డయోల్' అసలు ఏమన్నా యాక్షనా? 'రణబీర్ కపూర్' సూపర్. అంటే వాళ్ళు 'రణబీర్ కపూర్' చేసిన ప్రతి యాక్షన్‌ని సూపర్‌గానే తీసుకుంటారు. చిన్న పిల్లలు 10 ఇయర్స్‌లో వాళ్ళేంటంటే ఆ! అట్లా ఏ బట్టలు లేకుండా సిగరెట్ తాగకుండా నేను లాన్‌లోకొస్తే అది కూడా సూపరే. ఇదే వాళ్ళకి అవగాహనకొస్తుంది. దే డోంట్ నో ఎనిథింగ్ ఎల్స్. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలండి. బ్లూమింగ్ బ్రెయిన్స్. వాళ్ళకి మనమే ఒక మోడలింగ్ సిస్టమ్ క్రియేట్ చేయాల్సిన టైంలో రాంగ్ మోడలింగ్ ఇస్తున్నాము. ఆ రాంగ్ మోడలింగ్ వల్ల వాళ్ళ ఫ్యూచర్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు ఒక రాంగ్ కాన్సెప్ట్‌తో పెరుగుతారు. యాహ్! కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ఛానల్ ద్వారా ఒకటే ఒక రిక్వెస్ట్ నేను చేస్తున్నాను. సినిమా అనేది వ్యాపారం. తీసే వాళ్ళకి వ్యాపారం, చూసే వాళ్ళకి జీవితం. కాబట్టి మన జీవితాల్ని మనం కాపాడుకుందాం. మనం ఆల్రెడీ మెచ్యూర్డ్ అంటే పెద్దవాళ్ళం మనం మెచ్యూర్డ్‌గా ఉంటాం. సినిమాని సినిమాగా చూసి పక్కకు పెడతాం. వి టాక్ అబౌట్ సినిమాటోగ్రఫీ, పిక్చరైజేషన్, డైరెక్షన్. కానీ పిల్లలు అలా కాదండి. పిల్లలకి చూసిందే నిజం, నిజం వాళ్ళు నిజం అనుకుంటారు. కాబట్టి మన పిల్లల్ని ఇటువంటి వాటి నుంచి దూరం పెట్టి, వాళ్ళ జీవితానికి ఒక మంచి మోడలింగ్ సిస్టమ్ మనం ఇద్దాం. ఒక ఐడియల్ మోడలింగ్ సిస్టమ్. యాహ్! వన్స్ దే గ్రో టు అన్ ఏజ్ వేర్ దే కెన్ డిస్టింగ్విష్ మంచేంటి, చెడేంటి తెలుసుకునే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లెట్ దెమ్ సీ వాటెవర్ దే వాంట్ టు. యాహ్! ఊరికే పెట్టలేదు గదండీ! 18 ఇయర్స్ అని ఎందుకు పెట్టారు? ఒక రీజన్ ఉండడం వల్లే గదా పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 18 ఇయర్స్ వాళ్ళు ఇలాంటివి చూడాలి, ఇలాంటివి చూడకూడదనుంది. ఇండియాలో ఒక దగ్గరే కాదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఒక వయస్సుని నిర్ధారించారు అనంటే, ఒక పర్పస్‌తోనే నిర్ధారిస్తారు గదా! మరి వాటిని మనం ఫాలో అవ్వాలి గదా! సో, నేను నా అభ్యర్థన ఏంటి అనంటే, ఆ సర్టిఫికేట్‌ని మనందరం గూడా అడ్‌హియర్ అవ్వాలండి. పిల్లల్ని అస్సలు ఇట్లాంటి సినిమాలు చూపించకూడదు. అది 'అర్జున్ రెడ్డి' అవ్వనియండి, 'యానిమల్' అవ్వనియండి, రేపు పొద్దున ఇంకేమైనా రానియండి. 'యానిమల్ పార్క్' అంట దీని సీక్వెల్. అది గూడా ఓహ్! రానివ్వండి గాక. ఓకే. పిల్లల్ని ఇట్లాంటి వాటికి దూరంగా పెట్టాలి. లేకపోతే వాళ్ళ భవిష్యత్తును మన చేజేతులారా మనమే పాడు చేసిన వాళ్ళమవుతాం. థాంక్ యూ మ్యామ్. సినిమా ప్రభావం అనేది పిల్లల పైన ఏ విధంగా ఉంటుంది? సో, దానికి తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి మాకు చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ అండి. థాంక్ యూ అండి. సో, చూసారు కదా! సినిమా ప్రభావం అనేది పిల్లల పైన ఏ విధంగా ఉంటుంది? అలాగే యువత పైన కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అన్న దాని గురించి. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లోని మీ ముందుకి ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తాను. సో, అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ.